బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం చివరి శ్వాస వరకు పోరాడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలు చిరస్మరణీయమని, ఆయన చేసిన సేవలను ఎన్నటికీ మరవలేమని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. డాక్టర్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ సీనియర్ మైనారిటీ నాయకులు ఎండి ఇబ్రహీం ఆధ్వర్యంలో షాద్నగర్ ముఖ్య కూడలిలోని వైఎస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే శంకర్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అదేవిధంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ అందించిన సేవలు చిరస్మరణీయమని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చారని, 108 ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలతో ఎంతో మందికి ఉపయోగం చేకూరిందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లేకుంటే మొత్తం గ్యాంగ్లా ఇట్లా ఉండి చేయమంటారు. అన్న దండేస్తున్నాను పైన దండేస్తు అవసరమా బాబాయ్ దిగు అన్న ఒక్క నిమిషం కూడా రాజశేఖర రెడ్డి పేరు పెట్టేసి పథకాలు కాబట్టి ఇవాళ చిన్న చితక పేద కుటుంబాలు కూడా ఉన్నతమైన చదువులు చదువుకోలేకపోతే ప్రతి ఒక్కరికి అండగా, ఆ కుటుంబానికి అండగా ఉండి ఫీజ్ రియంబర్స్మెంట్ అంటే ఒక ఇంజనీర్ చదువుకునే స్టూడెంట్కు 50 నుంచి లక్ష రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఒక ఎంబీబీఎస్ చదువుకున్న పిల్లగానికి 5 నుంచి 10 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే పేదవాళ్ళకు కూడా ఒక ఉన్నత వర్గాలు ఏ విధంగా నాణ్యత గల విద్యను ఎట్లయితే అభ్యసిస్తారో పేదోళ్ళకు కూడా అండగా నిలబడాలని చెప్పి కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పరిపాలనతో ఫీజ్ రియంబర్స్మెంట్ వల్ల మైనార్టీలో కూడా 4% తేవడం, ఇవాళ మైనార్టీలు కూడా రాజశేఖర రెడ్డి ఇలా ఇబ్రాహీంకి ఇంత అభిమానం ఏంటంటే మైనార్టీలకు 4% ఇచ్చి మనల్ని ఆర్థికంగా, రాజకీయంగా, అధికారికంగా ఉద్యోగాలలో కూడా మమ్మల్ని ఆదుకున్న గొప్ప నాయకుడు కూడా ఇలా బాబర్ కానీ, ఇబ్రాహీం కానీ వారి చెదరను ముద్రేసుకున్నారు. కాబట్టి ఈ ఏర్పాట్లు కూడా ఎక్కువ శాతం 90% ఇబ్రాహీం గారు అంటే మైనార్టీకి ఆ రోజు అండగా నిలబడ్డ నాయకుడు రాజశేఖర రెడ్డి. కాబట్టి ఇవాళ ఒట్టి మాటలు ఓ తాగుబోతుడు చేయమేమో చెప్పిండు 12% ఇస్తామని చెప్పి, అది సాధ్యం కాని పనులు కూడా చెప్పారు. కాబట్టి ఇవాళ 10 ఏళ్ళు మోసపోయినాం. ఇవాళ రాజశేఖర రెడ్డి యొక్క అడుగుజాడల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి నాయకుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా తాను రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లో రాజశేఖర్ ప్రజలు మెచ్చిన నాయకత్వం ఏ విధంగా ఉండనో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా తన రాజశేఖర రెడ్డి యొక్క ఆశయ సాధన కనుకోండి, రాజశేఖర రెడ్డి ఆశించిన పరిపాలన ఏ విధంగా కొనసాగించుటో రేవంత్ రెడ్డి గారు కూడా నిక్కచ్చిగా తన కుటుంబ పాలన కాదు, కొందరు బట్టగాల్చి మీదేస్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి కూడా ఆ రోజు కుటుంబ పాలన చేయలేదు. ఇలా రేవంత్ రెడ్డి గారు తన కుటుంబాన్ని మర్చిపోయాడు. ప్రజలే ముఖ్యం, నాకు ప్రజల షాద్నగర్ ముఖ్య కూడలిలో వారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్రంలో అమలవుతా ఉన్న ఏ స్కీమ్ అయినా కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన స్కీమ్లే.
ఇవాళ విద్యార్థులు ఇంతమంది చదువుకోగలిగిందంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిజంగా లక్షలాది మంది పిల్లలు ఇవాళ విద్యార్థులు ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విద్యాపరంగా వైద్యపరంగా కూడా అది సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కానీ ఏకకాల రుణమాఫీ కానీ స్కీమ్స్కు అర్థం ఏదైనా ఉందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఈరోజు మనం ఉన్న ముఖ్యమంత్రి గారు దాన్ని అమలు చేయడం, దానికి రాజశేఖర రెడ్డి గారిని మరిపించే విధంగా కూడా చేయడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారిని ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా గుండెలో పెట్టుకుంటారు. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు ఆయన ఫోటో పెట్టుకొని పూజ చేయడం జరుగుతూ ఉంది. మైనార్టీలకు 4% రిజర్వేషన్ ఇచ్చి వారికి కూడా విద్యా విధానం కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి రాజశేఖర రెడ్డి వారు అర్పించడం జరుగుతూ ఉంది. आज डॉक्टर वाईएस राजशेखर रेड्डी का साहब की बरसी है। 15 साल हो गए आज। 15 साल में भी राजशेखर रेड्डी साहब हर काम में भी राजशेखर रेड्डी साहब को याद करने का, हर एक के दिलों में भी राजशेखर रेड्डी साहब। आज 3 दिन से बारिश हो रही बोले तो राजशेखर रेड्डी साहब क्या है, हर गरीब के घर में जाके कुछ इशू है क्या बोल के बात करने के लिए हर जगह उनके दिलों में जाके देखने के लिए गए थे। आज उनको बदकिस्मत क्या है, 15 साल हो रहा इंतकाल होके, बस राजशेखर रेड्डी साहब हर एक के दिलों में है। जोहार వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. వర్ధంతి కాబట్టి ఈరోజు అన్ని ముఖ్య గురువులు అందరం చాలా ఘనంగా వైఎస్ఆర్ కులమాలతో ఆవిష్కరణ జరుగుతుంది. విద్య ఫీజు రియంబర్స్మెంట్ ఓ ఘనత సాధించినటువంటి మహోన్నత వ్యక్తి మా రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఆత్మ ఎప్పుడు మా ప్రజల గుండెలు నిండుగా ఉంటుంది. ఆయన ఆత్మ ఎప్పుడు అభివృద్ధిలోనే ఉంటుంది అంటే ఆయన చనిపోవడంలో పంచభూతాలతో నిమిలికమై వెళ్ళిపోయింది. కాబట్టి ఆయనకు మా ఉదయపూర్వక కాంగ్రెస్ పార్టీ నుంచి ధన్యవాదాలు చెప్తున్నాం. జై కాంగ్రెస్.